సెన్సేషనల్ రికార్డ్ క్రియేట్ చేసిన పెద్ది రై రై రారా సాంగ్. ఈ రికార్డుతో చరణ్ దరిదాపుల్లో లేని మిగతా స్టార్స్. చరణ్ డ్యాన్స్ సూపర్ అంటూ మెగాస్టార్ పుత్రోత్సాహం. మిగతా హీరోలు అస్సలు చరణ్ దగ్గరలో కూడా రాలేని రికార్డ్ని అంతలా ఏం క్రియేట్ చేశాడు? ఆ స్పెషల్ సర్ప్రైజెస్ ఏంటి? హ్యావ్ ఎ లుక్. హాయ్ హలో, వెల్కమ్ టు దిశా టీవీ. స్టార్ హీరోల సినిమాల్లో ఫ్యాన్స్ మెయిన్గా ఎక్స్పెక్ట్ చేసేది ఎలివేషన్ సీన్లు, డ్యాన్స్లు, ఫైట్లు. ఇవి ఉంటే కథ కొంచెం అటు ఇటు అయినా అభిమానులే సినిమాను సగం సక్సెస్ చేసేస్తారు. అయితే స్టార్ల సినిమాలో ఎలివేషన్ సీన్లు, ఫైట్లకు లోక్టేమీ ఉండదు. కానీ ఒకప్పట్లో అదిరిపోయే డ్యాన్సులు మాత్రం మిస్ అవుతున్నాయనేటువంటి కంప్లైంట్స్ చాలా పెరిగిపోయాయి. చిరంజీవి సహా సీనియర్ హీరోలందరికీ వయసు మీద పడ్డ దృష్ట్యా వారి నుంచి అంతకు ముందులా డ్యాన్సులు ఎక్స్పెక్ట్ చేయలేం. తర్వాతి తరం స్టార్లలో పవన్ కళ్యాణ్, మహేష్ బాబు డ్యాన్స్ల మీద మరీ ఎక్కువ ఫోకస్ పెట్టారు. అయితే పవన్ ఉస్తాద్ భగత్ సింగ్లో కొంచెం శ్రద్ధ పెట్టి స్టెప్పులు వేశారు. వీరి తర్వాత తరం హీరోల్లో ఇండియాలోనే బెస్ట్ అనదగ్గ సూపర్ డాన్సర్లు టాలీవుడ్ సొంతం. జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్, ఈ ముగ్గురులో ఎవరు బెస్ట్ అంటే చెప్పడం చాలా చాలా కష్టం. కొన్ని సినిమాల్లో అద్భుతమైనటువంటి స్టెప్స్తో ఈ ముగ్గురు అభిమానులతో పాటు అందరినీ అబ్బురపరిచారు. కానీ గత కొన్నేళ్లలో వీళ్ళ సినిమాలో డ్యాన్సులకు స్కోప్ తగ్గింది. వీళ్ళ క్యారెక్టర్స్ వేరే లెవెల్లో డ్యాన్సులు చేసేటువంటి అవకాశం ఇవ్వలేదు. అయితే స్వయంగా ఆ హీరోలు కూడా డ్యాన్సుల మీద ఫోకస్ తగ్గించారని కూడా అనిపిస్తుంది. అయితే పెద్ద సినిమా కోసం వాటన్నింటినీ బ్రేక్ చేస్తూ బయటకు వచ్చేసాడు రామ్ చరణ్. తొలిపాట చిక్రీ చిక్రీలో చరణ్ స్టెప్పులు పాన్ ఇండియా స్థాయిలో యువతను ఒక ఊపు ఊపేశాయి. రీల్స్ ప్రపంచాన్ని ఆ పాట ముంచెచ్చేసింది. అయితే దానికే మెగా అభిమానులు ఎంతో ఆనందపడ్డారు. అయితే వారిని మరింతగా ఉర్రు తొలగించేలా పాట ఇప్పుడు వచ్చింది. అదే రై రై రారా సాంగ్ అంటూ సాగినటువంటి కొత్త పాటలో చరణ్ స్టెప్పులు మామూలుగా లేవు. ముఖ్యంగా మధ్యలో ఒక అర నిమిషం నాన్ స్టాప్గా చరణ్ వేసినటువంటి స్టెప్పులు అయితే అందరూ నోరెళ్ళబెట్టి చూసేలా వేశారు. సినిమాలో ఈ మూమెంట్ వచ్చినప్పుడు థియేటర్లు దద్దరిల్లిపోవడం మాత్రం ఖాయమని అంటున్నారు. చరణ్ పాట కోసం మామూలుగా కష్టపడలేదని అయితే చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఈ స్టెప్స్ చూసి మెగా ఫ్యాన్స్ ప్రౌడ్గా ఫీల్ అవుతున్నారు. అదే సమయంలో వేరే స్టార్ల ఫ్యాన్స్ కొంచెం అసూయ చెందుతున్నటువంటి ఆశ్చర్యం కూడా లేదు. ఇప్పుడు వస్తున్న రెస్పాన్స్ చూసి అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్ నుంచి కూడా ఫ్యాన్స్ ఇలాంటి డ్యాన్స్ నెంబర్స్ ఎక్స్పెక్ట్ చేస్తారనడంలో ఎలాంటి డౌట్ లేదు. కాబట్టి అట్లీ సినిమాలో బన్నీ, ప్రశాంత్ నీల్ సినిమాలో తారక్ కూడా కథ నుంచి పక్కదోవ పట్టకుండానే డ్యాన్స్ నెంబర్లు పెట్టించుకొని అభిమానులకు మురిపించేలా స్టెప్పులేస్తే అవి ఆ సినిమాలకు పెద్ద ప్లస్ అవుతాయనడంలో కూడా సందేహం లేదు. ఇక వీళ్ళతో పాటు డ్యాన్స్ వేయగల కెపాసిటీ ఉన్నటువంటి హీరోల్లో ఈ జనరేషన్లో ఎనర్జెటిక్ స్టార్ రామ్ ఉంటాడని ఖచ్చితంగా చెప్పొచ్చు. కానీ స్టోరీ పరంగా కొంచెం చేంజ్ చేసుకుంటే డెఫినెట్గా మంచి సక్సెస్ వస్తుండడంలో కూడా ఎలాంటి డౌట్ లేదు. ఇక పెద్దిపై ఇప్పటికే భారీ అంచనాలు అయితే నెలకొన్నాయి. విలేజ్ బ్యాక్గ్రాఫ్, ఎమోషన్స్, మాస్ ఎలిమెంట్స్ కాంబోతో రాబోతున్నటువంటి ఈ సినిమా నుంచి వచ్చినటువంటి ప్రతి అప్డేట్ ఫ్యాన్స్లో ఆసక్తిని పెంచుతుంది. లేటెస్ట్గా రిలీజ్ అయినటువంటి సెకండ్ సింగిల్ రై రై రారా రిలికర్ సాంగ్లో సోషల్ మీడియా మొత్తం కూడా ఒక వైరల్గా మారింది. ఆస్కార్ అవార్డు విన్నర్ ఏఆర్ రెహమాన్ స్వరాలు సమకూర్చినట్టు స్వయంగా తానే పాడాడు. ఈ పాటకి అనంత్ శ్రీరామ్ సాహిత్యం అందించారు. ఇక జానీ మాస్టర్ రూపొందించినటువంటి కొరియోగ్రఫీ ఈ పాటకు మరో హైలైట్గా నిలిచింది. ఈ సాంగ్లో రామ్ చరణ్ వేసినటువంటి గ్రేస్ఫుల్ స్టెప్పులు అభిమానులను ఆకట్టుకున్నాయి. ఫాస్ట్ మూమెంట్స్, మాస్ ఎనర్జీతో కూడినటువంటి డ్యాన్స్ చూసినటువంటి అభిమానులు చిరుత రోజుల్ని గుర్తు చేసుకుంటున్నారు. ఈ పాటపై కూడా మెగాస్టార్ చిరంజీవి కూడా ప్రశంసలు కురిపించారు. పెద్దిలోని రై రై రారా పాట ఎనర్జీ, ఎమోషన్స్, సినిమాటిక్ బ్రిలియన్స్తో అద్భుతంగా ఉందన్నారు. ముఖ్యంగా రామ్ చరణ్ డ్యాన్స్ చూడముచ్చటగా ఉందని, తనని చూస్తుంటే గర్వంగా ఉందని ఉప్పొంగిపోయారు చిరు. చరణ్ తన సహజమైనటువంటి గ్రేస్ స్టెప్పులతో స్క్రీన్ను వెలిగించారని కూడా కామెంట్స్ చేశారు. అలాగే డైరెక్టర్ బుచ్చిబాబు సనా, మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్, కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్తో పాటు సినిమాటోగ్రాఫర్ రత్నవేలు, లిరిసిస్ట్ అనంత్ శ్రీరామ్ చేసినటువంటి పనిని చాలా బాగా మెచ్చుకున్నారు. చిరంజీవి చేసినటువంటి ఈ ప్రశంసలకు డైరెక్టర్ బుచ్చిబాబు సనా కూడా చాలా ఎమోషనల్గా స్పందించారు. తన సినిమా పాటపై మెగాస్టార్ ఇలా రియాక్ట్ అవ్వడం జీవితంలో మర్చిపోలేని క్షణమని కూడా చెప్పుకొచ్చాడు. మెగా కుటుంబం నుంచి వచ్చినటువంటి ఈ ప్రోత్సాహం తమ టీంకు మరింత ఉత్సాహాన్ని ఇచ్చిందని కూడా ఆయన తెలిపారు. ఇక ఈ పాట యూట్యూబ్లో కూడా సంచలన రికార్డ్ క్రియేట్ చేసింది. రిలీజ్ అయినటువంటి 24 గంటల్లోనే రై రై రారా సాంగ్ దాదాపు 46.1 మిలియన్ వ్యూస్ సాధించి టాలీవుడ్లో అత్యధిక వ్యూస్ సాధించిన లిరికల్ సాంగ్గా నిలిచింది. మాస్ బీట్, ఎనర్జెటిక్ ట్యూన్, రామ్ చరణ్ డ్యాన్స్ కలిసి ఈ పాటకు ట్రెండింగ్లోకి తీసుకొచ్చాయి. అయితే టాలీవుడ్లో 24 గంటల్లో అత్యధిక వ్యూస్ సాధించినటువంటి లిరికల్ పాటల జాబితాలో రెండో స్థానంలో ఉండి కూడా పెద్ది మూవీకి చెందినటువంటి మరో పాట చిక్రీ చిక్రీనే. ఈ పాట కూడా 29.19 మిలియన్ వ్యూస్ సాధించింది. ఒకే సినిమా నుంచి 2 పాటలు టాప్ ప్లేస్లో ఉండడం విశేషంగా చెప్పాలి. ఇక ఈ లిస్టులో మూడో స్థానంలో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలోని దేఖ్ లెంగే సాలా పాట 28.53 మిలియన్ వ్యూస్తో నిలిచింది. ఇక పవర్ఫుల్ మాస్ టోన్ ఈ పాటకు మంచి రెస్పాన్స్ అయితే తీసుకొచ్చింది. 4వ స్థానంలో పుష్ప 2 సినిమాలోని కిసిక్ లిరికల్ వీడియో ఆల్మోస్ట్ 27.1 మిలియన్ వ్యూస్ సాధించింది.
ఐదో స్థానంలో గేమ్ చేంజర్ మూవీలోని నానా హైరానా పాట కూడా 23.44 మిలియన్ వ్యూస్తో నిలిచింది. మెలోడీ టచ్తో ఈ పాట యూత్ను అప్పట్లో ఆకట్టుకుంది. అయితే ఆరో స్థానంలో ది ప్యారడైజ్ మూవీలోని ఆయా షేర్ పాట కూడా దాదాపు 21.74 మిలియన్ వ్యూస్తో సాధించింది. మొత్తంగా చూస్తే టాలీవుడ్లో ఇప్పుడు లిరికల్ వీడియోలు కూడా సినిమా ప్రమోషన్స్లో కీలకంగా మారాయి. స్టార్ హీరోల క్రేజ్, సోషల్ మీడియా ప్రభావం కలిసొచ్చి పాటలను రిలీజ్ అయినటువంటి మొదటి రోజే కోట్ల వ్యూస్ సాధిస్తున్నాయి. పెద్దిలోని రై రై రారా సాంగ్ రికార్డ్ కూడా ఈ ట్రెండ్కు మరో ఉదాహరణగా నిలిచింది. మైత్రి మూవీ మేకర్స్ అండ్ సుకుమార్ రైటింగ్ సంస్థలు సమర్పిస్తున్నాయి. ఈ సినిమాని ఏప్రిల్ 30న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ, మలయాళం లాంగ్వేజ్లో రిలీజ్ చేయనున్నట్లు కూడా మేకర్స్ అనౌన్స్ చేశారు. అయితే ఇప్పటికే వచ్చినటువంటి గ్లిమ్స్ పాటలు చూసినటువంటి ఫ్యాన్స్ రంగస్థలం తరహాలో విలేజ్ వైబ్రేషన్ కనిపిస్తున్నాయని, చరణ్ బ్లాక్ బస్టర్ కొట్టబోతున్నాడంటూ కూడా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఎందుకంటే ఈ సినిమా కంపాటబిలిటీ డెఫినెట్గా రంగస్థలం నుంచి తీసుకుంటున్నారు. ఇన్ఫ్యాక్ట్ ఆ సినిమా డైరెక్టర్ కూడా అక్కడ వర్క్ చేసినటువంటి బుచ్చిబాబాయ్ కాబట్టి ఈ సినిమానంతటి కూడా చాలా పక్కా ప్లాన్ తోటి బుచ్చిబాబు ఒక నెక్స్ట్ లెవెల్లో తీసుకెళ్లేటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నాడని చాలా క్లియర్గా అర్థమవుతుంది. కాస్ట్ పరంగా చూసుకుంటే మాత్రం నెక్స్ట్ లెవెల్ కాస్ట్ ఉండబోతుంది. ఆల్మోస్ట్ జగపతి బాబు, దివ్యేందు శర్మ అండ్ జాన్వీ కపూర్, దాని తర్వాత మెయిన్ కాస్ట్ మొత్తం ఇంకా హైడింగ్లోనే ఉంది. ఎస్పెషల్లీ కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ కూడా ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ ప్లే చేస్తున్నారు. ఆ క్యారెక్టర్ కూడా చరణ్కి ఒక గురువు క్యారెక్టర్ ప్లే చేస్తున్నాను కూడా సోషల్ మీడియాలో కామెంట్స్ అయితే వస్తున్నాయి. బట్ ఈ కాంబోస్ తోటి ఏదైతే ఈ యాక్టర్స్ కాంబో ఉందో ఇది మాత్రం ఎవర్ గ్రీన్ కాంబో అని చెప్పడంలో డెఫినెట్గా ఒక ఎలాంటి డౌట్ అయితే లేదు. లేటెస్ట్గా జగపతి బాబు లుక్ని రిలీజ్ చేసినటువంటి మేకర్స్ కూడా కంప్లీట్గా అంత వైబ్ అలా క్రియేట్ అయిందంటే అప్పల సూరి లాంటి ఒక క్యారెక్టర్ని నిజంగా ఇంత మంచి అంటే నిజంగా జగపతి బాబు క్యారెక్టర్స్ని కంప్లీట్గా డామినేట్ చేసి అసలు వేరే లోకంలోకి తీసుకెళ్లే విధంగా ఆ క్యారెక్టర్ అయితే ఉంది. ఇన్ఫ్యాక్ట్ ఆయన ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పడం జరిగింది, ఆ గెటప్లో నేను బయటికి వెళ్ళి టీ కూడా తాగొచ్చాను, నన్ను ఎవరు గుర్తుపట్టలేదని. అంటే అంతలా పర్ఫెక్ట్ మేక్ ఓవర్ చేశారు బుచ్చిబాబు ఆ క్యారెక్టర్కి. ఇక నెక్స్ట్ ఇక పెద్ద సాంగ్ విషయానికి వచ్చినట్లయితే రై రై రారా సాంగ్, ఎస్పెషల్లీ డ్యాన్స్ ఏదైతే గతంలో వేసినటువంటి రచ్చా కావచ్చు, లేకపోతే ఎవడు సినిమాలో ఫ్రీడమ్ సాంగ్ ఉంటుంది, ఆ సాంగ్ని సేమ్ కొరియోగ్రఫీ చేసింది జానీ మాస్టర్. సేమ్ ఇప్పుడు కూడా అదే జానీ మాస్టర్ కొరియోగ్రఫీ చేశాడు. చాలా రోజుల తర్వాత చరణ్ని డ్యాన్స్ నుంచి వెళ్ళి ఈ నెంబర్ నిజంగా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇది ఫ్యాన్స్కి ఫుల్ఫిల్గా మారిందని చెప్పడంలో కూడా ఎలాంటి డౌట్ లేదనమాట. ఎందుకంటే గతంలో స్టిల్ ఇప్పటి వరకు కూడా చరణ్ చేసినట్టు ఈ మధ్యకాలంలో పెద్ద హీరోలు ఏ సినిమా చేసినా కానీ అందులో డ్యాన్స్ స్కోప్ అనేది చాలా చాలా తక్కువైంది. ఈవెన్ ప్రభాస్ నుంచి వెళ్ళి లేటెస్ట్గా జూనియర్ ఎన్టీఆర్ వరకు చూసుకున్నా కానీ బాహుబలి లాంటి ఒక పాన్ ఇండియా సినిమాని ఫస్ట్ ఇండస్ట్రీకి పరిచయం చేశారు. బట్ దాంట్లో డ్యాన్స్ అనేది ఉండదు. దాని తర్వాత పుష్ప కూడా ఆల్మోస్ట్ ఇండియా వైడ్గా మొత్తం షేక్ చేసేసింది. అయినా కానీ దాంట్లో పెద్దగా అంటే అంత హెవీ స్టెప్స్ అయితే ఉండవు. దాని తర్వాత దేవర లాంటి సినిమా కూడా అంతే రేంజ్లో డెఫినెట్గా ఆల్మోస్ట్ అంతే సక్సెస్ చూసింది. కానీ దాంట్లో కూడా డ్యాన్స్ సంబంధించినట్టు ఒక కిలియర్ సాంగ్ తర్వాత ఎంత పెద్ద ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేయలేదు జూనియర్ ఎన్టీఆర్ నుంచి. ఇక మేజర్గా RRRలో వేసినటువంటి నాటు నాటు సాంగ్ ఏదైతే ఉందో ఆ డ్యాన్స్ నిజంగా ఆస్కార్ తీసుకోవడానికి చాలా చాలా ప్లస్ అయిందని చెప్పొచ్చు. ఎందుకంటే అటు రామ్ చరణ్ ఇటు ఎన్టీఆర్ ఇద్దరూ కలిసి కూడా ఆ సినిమాలో ఆ పర్ఫార్మెన్స్ కూడా ఆ రేంజ్లో ఉంది కాబట్టి నెక్స్ట్ లెవెల్లో ఉంది అన్నమాట. అంటే ఇలాంటి డ్యాన్స్ నిజంగా ఎక్స్పెక్ట్ చేస్తే వాళ్ళు కూడా ఇలాంటి డ్యాన్స్ వేస్తే అలాంటి అవార్డ్స్, ఆస్కార్ అవార్డు లాంటి మరిన్ని కూడా వచ్చేటువంటి ఛాన్సెస్ ఉంటుంది. సౌత్ నుంచి వెళ్ళి డెఫినెట్గా ఒక మంచి ఇలాంటి ఒక స్టోరీస్ కానీ లేకపోతే ఇవన్నీ కూడా కంప్లీట్గా బేస్ తోటి వచ్చేటువంటి సినిమాలు కాబట్టి ఆబ్వియస్లీ ఆస్కార్ రేస్లో ఉండడంలో కూడా ఎలాంటి డౌట్ అయితే లేదు. సో చూడాలి మరి. ఇన్ కేస్ మేజర్గా ఇక్కడ ఉన్నటువంటి ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు పెద్ద సినిమాలు తీసే టైంలో డ్యాన్స్ని పక్కన పెట్టేస్తున్నారు. బట్ పెద్ద ఆ తప్పు చేయలేదు. డెఫినెట్గా చికిరీలో కూడా ఎంతో కొంత మంచి డ్యాన్స్ స్టెప్స్ అండ్ మూమెంట్స్ ఉన్నాయి. ఆ పాటతోటి సోషల్ మీడియా అండ్ మీడియా మొత్తం కూడా హోరెత్తిపోయింది. ఇప్పటికీ స్టిల్ అది కనిపిస్తున్నాయి. ఇప్పుడు రై రై రారా పాట కూడా కంప్లీట్ అదే డ్యాన్స్ తోటి అండ్ ఇన్ఫ్యాక్ట్ ఇంకెక్కువ కూడా ఉంది. అందుకోసమనే ఇప్పుడున్న వీటన్నిటికీ అంటే ఈ హీరోలందరినీ బ్రేక్ చేస్తూ కంప్లీట్గా చరణ్ ఒక అడుగు ముందుకేసాడని చెప్పడంలో ఎలాంటి డౌట్ అయితే లేదు. సో చూడాలి మరి. ఇన్ కేస్ సాంగ్ కూడా రికార్డ్ వ్యూస్ తోటి ఇది ఏదైతే రికార్డ్ ఉందో ఇది కంప్లీట్గా దరిదాపుల్లో కూడా రాలేని రేంజ్లో ఆ సాంగ్ అయితే అంత వ్యూస్ సంపాదించుకుంటుంది. మేబీ వచ్చేటువంటి సాంగ్స్ వస్తే చెప్పలేం, బట్ అది వేరే విషయం. బట్ ఇప్పటి వరకు మాత్రం రామ్ చరణ్ టాప్లో ఉన్నాడు. ఇంత 24 అవర్స్లో ఇంత వైరల్ అవ్వడం, ఇంత సెన్సేషన్ క్రియేట్ చేయడం ఇప్పటి వరకు ఏ పాట కూడా క్రియేట్ చేయలేదు. సో ఇన్ఫ్యాక్ట్ ఇక సినిమా విషయానికి వచ్చినట్లయితే సినిమా కూడా ఆత్మగౌరవానికి సంబంధించినటువంటి స్టోరీ డెఫినెట్గా ఒక క్లియర్గా తెలుస్తుందంటే ఒక ఆట కూలీగా అంటే డెఫినెట్గా ఎవరికి డబ్బులు ఇస్తే వాళ్ళకు ఆడేటువంటి ఒక రామ్ చరణ్ ఒలింపిక్స్ దాకా వెళ్ళడమే ఈ స్టోరీ కథ అని అయితే ఇంటర్నల్ వర్గాల టాక్ అయితే నడుస్తుంది. బట్ తెలియదు అఫీషియల్గా దీని మీద ఎలాంటి అనౌన్స్మెంట్ అయితే లేదు. కానీ
స్టోరీ మాత్రం ఆబ్వియస్లీగా ఇలాంటి ఒక జోనర్లో ఉండబోతున్నైతే చాలా క్లియర్గా తెలుస్తుంది. సో ముందు ముందు మరింత ప్రమోషనల్ కంటెంట్ వస్తే మాత్రం ఆబ్వియస్గా ఇప్పుడు పెద్దికి జరిగినటువంటి ప్రమోషన్ అంతా ఇంత కాదు. అటు చికిరి సాంగ్ కావచ్చు, ఇటు ఇది కావచ్చు, రెండు కూడా సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేస్తున్నాయి. కావాల్సినంత ప్రమోషన్ వచ్చింది అండ్ కావాల్సినంత ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. రిలీజ్కి ముందే లాభాల బాటలో కూడా పెద్ది ఉందని కూడా కామెంట్స్ వస్తున్నాయి. సో చూడాలి ఇన్ కేస్ ముందు ముందు ఇంకా పెద్ది నుంచి వెళ్ళి ఏమైనా ప్రమోషనల్ సాలిడ్ కంటెంట్ అది మేజర్గా ట్రైలర్ ఒకటి రావాల్సింది. ఆ ట్రైలర్ కూడా డెఫినెట్గా మార్చ్లో డెఫినెట్గా ఈ మంత్లోనే రిలీజ్ చేస్తారు. రామ్ చరణ్ బర్త్డే సందర్భంగా ఆ ట్రైలర్ని రిలీజ్ చేసే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నట్టయితే క్లియర్ తెలుస్తుంది. ఫస్ట్ ట్రైలర్ మార్చ్లో రిలీజ్ చేస్తారు, అది కూడా రామ్ చరణ్ బర్త్డే సందర్భంగా. నెక్స్ట్ ట్రైలర్ రిలీజ్కి ముందు చేసేటువంటి ప్లాన్స్లో అయితే ఉన్నట్లు చాలా క్లియర్గా తెలుస్తుంది. ఆల్మోస్ట్ ప్రమోషన్కి టైం కూడా ఈజీగా సరిపోతుంది. ఇంకా 2 months ఉంది కాబట్టి ఈ 2 monthsలో అటు ప్రమోషన్స్ని అండ్ దాని తర్వాత ఈ కంటెంట్స్ అన్నీ కూడా క్రియేట్ చేసి పర్ఫెక్ట్ అవుట్పుట్ తోటి పెద్ది దిగుతాడనలో ఎలాంటి డౌట్ లేదు. సో మరి పెద్దిపై మీ ఒపీనియన్ ఏంటి? కామెంట్ చేసి చెప్పండి.